హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని చెప్తున్నారు డాక్టర్స్. శరీరానికి మెదడుకి మధ్య నరాల వ్యవస్థ తెగిపోయింది. ఆఖరి ప్రయత్నంగా యప్నియా టెస్ట్ నిర్వహణకు సిద్ధమవుతున్నారు వైద్యులు. ప్రియాంక శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోడియం లెవెల్స్ తగ్గితేనే టెస్ట్ నిర్వహణ సాధ్యమని చెప్తున్నారు. తన కూతురి దుస్థితికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ కోరుతున్నారు. బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. మిగతా బాడీ వెంటిలేటర్ పైన నడుస్తుంది. బ్రెయిన్ కంప్లీట్గా 100% చనిపోయిందని చెప్పడానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఏ మూలకైనా 1% జీవం ఉందేమో చూడాలి అంటే ఒక యాప్నియా టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ చేయాలంటే సోడియం లెవెల్స్ 160, 180, 160 అట్లా ఉన్నాయి. ఇంకొంచెం డౌన్ అయిపోతే అప్పుడు యాప్నియా టెస్ట్ చేస్తే బ్రెయిన్లో కనీసం ఏమన్నా కొంచెం ప్రాణం ఉంటే మేము రక్షిస్తాము అని చెప్పారు. వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీడియా ద్వారానే కోరాను. మొన్న లోకేష్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడి ఏపీ ప్రభుత్వము హోమ్ మినిస్టర్ గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కూడా కానీ వీళ్ళందరూ సహృదయంతో స్పందించి, అలాగే విద్యార్థి సంఘాలు, ఈ మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఈ విషయాన్ని కరెక్ట్గా వాళ్ళు అందరిని అడిగి, అంటే వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేలాగా ఏం చేస్తే సరిపోతుందో అవన్నీ ప్రయత్నాలు చేసి మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్.